నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఎవరైతే కనుక అప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలామంది అక్క మీరు ఎన్నో పరిహారాలు చెప్పారు, మాకు ఇంకా కూడా అప్పులు తీరటం లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు అండి వరాహి అమ్మవారిని తలుచుకొని నిజంగా ఎవరైతే ఈ పరిహారం చేయాలని అనుకుంటున్నారో అది ఒక శుక్రవారం నాడు ప్రారంభించండి ఫ్రెండ్స్. నిజంగా మీ అప్పులన్నీ కూడా ఒక 3 రోజుల్లో ఖచ్చితంగా తీరిపోతాయండి. ఇంకా ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనం కొత్తగా శారీ బిజినెస్ చేస్తున్నామండి. అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని ఓపెన్ చేశాము. మీరు ఇంతవరకు కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్స్ని అంటే జర్నీ విత్ సాయి కానీ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ కానీ ఎలా అయితే ఆదరిస్తున్నారో ఈ ఛానల్ కూడా చూడండి. శారీస్ అనేది మీకు నచ్చితే కనుక వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తున్నానండి. ఆ నెంబర్కి ఎంక్వైరీ కోసం శారీస్ చూడండి. శారీస్ నచ్చితే కనుక మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కొరియర్తో పాటు మీకు ఒక గిఫ్ట్ కూడా మేము పంపిస్తున్నామండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి అప్పులు అనేవి, బాధలు అనేవి నిజంగా మనుషుల్ని ఎంత టార్చర్ పెడతాయి అని అంటే, మనం ఒక అవసరానికి టెన్షన్ పడుతూ ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అనుకొని మనం ఒక అప్పు అనేది తీసుకుంటాం. కానీ అలా అప్పు చేసిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది తీరిపోతుందండి. అంటే దేనికోసం అయితే చేస్తున్నామో అది తీరిపోతుంది. కానీ ఈ అప్పు అనే ఒక ప్రాబ్లం ఉంది చూసారా, అది ఇంకా కూడా మనం ఆ అప్పుకి అలవాటు పడిపోతూ ఏదైనా సరే ఒక సమస్య రాగానే సరే అప్పు చేద్దాంలే అని అనుకొని ఒకసారి 2 సార్లు తీసుకుంటూ ఉంటామండి. ఆ అప్పు అనేది ఏమవుతుంది అని అంటే మనల్ని చాలా వరకు కూడా టెన్షన్ పెట్టేస్తుందండి. టార్చర్ పెడతారనమాట ఆ డబ్బులు ఇచ్చిన సమయానికి ఇవ్వలేకపోతే కనుక. అందువల్ల మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము. ఇంట్లో ఉన్న ఏదైనా సరే ఒక వస్తువును అమ్మైనా సరే లేదంటే బంగారాన్ని తాకట్టు పెట్టైనా సరే మనం అప్పులన్నీ కూడా తీర్చాలని అనుకుంటూ ఉంటామండి. కానీ అప్పులు అనేవి నిజంగా అన్ని విషయాలకి కూడా ఒక్కొక్కసారి మనం అప్పు చేసే సమయం అనేది కూడా మనకి కలిసి రాలేదనుకోండి, మంగళవారం, శుక్రవారం అలాంటి రోజుల్లో కానీ టైంను బట్టి కానీ చూడకుండానే కొంతమంది అప్పు చేస్తూ ఉంటారు. అలా బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్టులో పెట్టడం కానీ ఇలాంటి సమయాలు అనేవి కూడా కొంతమంది చూసి చేస్తూ ఉంటారండి. అవి కూడా కరెక్ట్ అనమాట. అలా కానీ ఎవరైతే కనుక చూడకుండా చేస్తూ ఉంటామో ఒక్కొక్కసారి మన టైం బాగోలేదనుకోండి, అది మనం పట్టి పీడిస్తుందనమాట. అప్పు అనేది ఒక ప్రాబ్లం లాగా మారిపోతుంది మనకి. అందువల్ల ఎన్నో పూజలు పరిహారాలు మనం చేస్తున్న వరాహి అమ్మవారిని నమ్ముకొని, అలాగే వరాహి అమ్మవారిని తలుచుకొని ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఒక శుక్రవారం కానీ లేదంటే కనుక మంగళవారం నాడు కానీ ఈ పరిహారాన్ని మీరు చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఒక మంచి రిజల్ట్ అండి. చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది. ఎంతోమంది చేసి అక్క నాకు ఈ నిమ్మకాయతో చేసిన పరిహారం చాలా బాగా ఉపయోగపడింది అని ఇంతవరకు కూడా మనకి కమెంట్స్ వస్తున్నాయి, మెయిల్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. అంటే నిమ్మకాయకి అంత శక్తి ఉంటుందండి. ఒక నిమ్మకాయకి చాలా పేర్లు ఉన్నాయండి. నిమ్మకాయ కోసిన తర్వాత కూడా అండి అన్ని పళ్ళలాగా కాదండి. ఈ నిమ్మకాయకి కోసిన తర్వాత కూడా దైవశక్తి అనేది ఎక్కువగా ఉంటుందంట, ప్రాణం అనేది ఉంటుందంటండి ఆ నిమ్మకాయకి. అందువల్ల మనం ఏం మాట్లాడినా కూడా ఆ నిమ్మకాయ అబ్జర్వ్ చేసుకోగలదు, వినగలదనమాట. అందువల్ల మీ కష్టాలన్నీ కూడా మనం ఈ నిమ్మకాయతో పరిహారం చేస్తూ ఉన్నప్పుడు చెబితే కనుక ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల మీరు హోరా సమయంలో మంగళవారం నాడు చేస్తే కుజోహోరా సమయం 3 సార్లు వస్తుందండి. అంటే ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు. అలాగే శుక్రవారం నాడు చేస్తే శుక్రహోరా సమయం కూడా సేమ్ ఇదే టైమింగ్స్ అండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి అని చెప్పి 3 సమయాలు వస్తూ ఉంటుందన్నమాట. మీరు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంకా అందుకు కావాల్సిన వస్తువు ఏంటి అని అంటే ఇలా పసుపు రంగులో ఉన్న డాగులు లేకుండా, మచ్చలు లేకుండా చక్కగా నీట్గా ఉన్న ఒక నిమ్మకాయని తీసుకోండి ఫ్రెండ్స్. మీరు బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చినా సరే, ఇంట్లో మీకు నిమ్మకాయ చెట్టు ఉందాక దాంట్లోంచి మీరు తీసుకోవచ్చా,
కోసి అదైనా సరే చేయొచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారండి. మీరు అలా చేసినా కూడా ఇంకా మంచిదండి. ఏది చేసినా కూడా చక్కగా వాష్ చేసుకోండి. నిమ్మకాయని వాష్ చేసుకొని మీరు ఏం చేస్తారనంటే ఆ నిమ్మకాయ మీద డబ్బు అని చెప్పి 3 సార్లు రాయండి. 3 వైపులా కూడా నిమ్మకాయని తీసుకోండి. 3 వైపులా కూడా రౌండ్గా ఉంటుంది కదా నిమ్మకాయ, అందులో ఒకవైపు ఒకసారి డబ్బు అని రాయండి. మళ్ళీ కొంచెం వెనక్కి తిప్పి మళ్ళీ డబ్బు అని రాయండి. 3 సార్లు రాసేటట్టుగా ఆ రౌండ్గా నిమ్మకాయకి చుట్టూతా కూడా 3 సార్లు రాయండి. డబ్బు 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 అని రాయండి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఈ నిమ్మకాయని మీరు చేతిలో పట్టుకొని మీకు చెప్పండి, ఏదైతే కనుక మీకు తాకట్లో ఉన్న బంగారము వల్ల అప్పులు అనేవి వచ్చాయా, లేదంటే బయట వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారా, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం అనేది తీరిపోవాలి అని చెప్పి అలా డబ్బు అని చెప్పి మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో మీరు రాసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ డబ్బు అనే అక్షరాలని ఏ పెన్నుతో రాయాలనే డౌట్ అనేది వస్తుంది. అలా రాసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని మీ కుడి చేతిలో అరచేతిలో పెట్టుకొని మీ ప్రాబ్లం ఏంటో నిమ్మకాయతో చెప్పండి. చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఒక చిన్న గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్. ఆ గిన్నెలో కొన్ని కాయిన్స్ని వేయండి. రూపాయి కాయిన్స్ కానీ, 5 రూపాయల కాయిన్ కానీ, 2 రూపీస్ కాయిన్స్ కానీ, ఏ కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ కొన్ని వేయండి. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని వేయచ్చు. ఇన్ని వేయాలని ఏమీ లేదు. ఎన్ని ఎక్కువ వేస్తే అంత మంచిదన్నమాట. అలా ఒక గిన్నెలో కాయిన్స్ని వేసి ఆ గిన్నెలో ఈ నిమ్మకాయని మీరు ఏదైతే కనుక డబ్బు అని వ్రాసామో అలాంటి ఒక నిమ్మకాయని ఈ కాయిన్స్ వేసిన ఆ గిన్నెలో పెట్టండి. ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఏ రోజు మీరు చేస్తారు కదా, మీరు ఏ రోజు మంగళవారం చేస్తే మంగళవారం కానీ, శుక్రవారం అయితే కానీ శుక్రవారం చేస్తే శుక్రవారం నాడు అలా గిన్నెలో ఉంచేసి తర్వాత రోజు మీరు ఆ నిమ్మకాయని తీసేసి చక్కగా జ్యూస్ వేసుకొని మీరు తాగాలండి. ఎవరైతే కనుక ఈ ప్రాబ్లం కోసం చేస్తున్నారంటే నిమ్మకాయ రసం తీస్తాం కదా, అలా తీసేసి చక్కగా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఆ రోజంతా కూడా మన అమ్మవారి దగ్గర పెట్టామండి. వరాహి అమ్మవారిని తలుచుకొని మీరు మీ పూజ గదిలో అయినా సరే ఆ రోజంతా కూడా ఉంచేసేయచ్చు. ఉంచేసి ఒక చిన్న దీపారాధన వెలిగించేసి అలా ఉంచేసిన తర్వాత ఆ నిమ్మకాయని మరుసటి రోజు తీసేసి చక్కగా మీరు కట్ చేసి చక్కగా జ్యూస్ వేసుకొని మీరు తాగేసేయండి. ఆ వాటర్ని ఆ జ్యూస్ని తాగేసేయండి. కొంచెం నీళ్లు కలుపుకొని మీరు చక్కెర పంచదార ఏది వేసుకున్నా కూడా పర్వాలేదు. పంచదార వేసుకుంటే మంచిది. ఇంకా అండి నిజంగా ఇలా తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే మనలో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ ఒక భయం అనేది కానీ అంతా కూడా పోయి మనీ అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. నిమ్మకాయ నిజంగానే అంత మంచి రిజల్ట్ని ఇస్తుందన్నమాట. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ఇన్ని రోజుల నుంచి లేని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో కలుగుతుందన్నమాట. అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తాం, డబ్బులు ఒక్కొక్క రూపాయి దాచిపెడతాం, మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఎలా మేడం 3 రోజుల్లో మన అప్పులు తీర్చగలం అన్న డౌట్ అనేది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రపంచం కానీ అమ్మవారు కానీ మీకు మంచి మంచి అవకాశాలు తీసుకురావడం వల్ల ఆదాయం అనేది పెరుగుతుందండి. ఖచ్చితంగా మీకు డబ్బు అనేది చేరడం వల్ల అప్పులు అనేవి మీరు ఈజీగా తీర్చుకోగలుగుతారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.